మామ కేజీఎఫ్ తర్వాత యాష్ నుంచి సినిమా వస్తుందంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. కానీ ఈసారి యాష్ తీసుకొచ్చేది ఇంకో మాస్ మూవీ కాదు, టాక్సిక్. పేరు చూస్తేనే అర్థమవుతుంది ఇది నార్మల్ గ్యాంగ్స్టర్ మూవీ కాదని. ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ అన్ని చూస్తే టాక్సిక్ ఒక డార్క్ పీరియాడిక్ గ్యాంగ్స్టర్ స్టోరీలా కనిపిస్తోంది. అయితే అసలు కథ ఏంటి? యాష్ ఇందులో ఎవరు? నయనతార, కైరా అద్వానీ పాత్రలేంటి? ఇంతమంది క్యారెక్టర్స్ ఎందుకున్నారు? ఇవన్నిటిని ఇప్పుడు సింపుల్ గా చూద్దాం. టాక్సిక్ కథ గోవాలో జరుగుతోంది, అది కూడా ప్రజెంట్ టైమ్ లో కాదు. ఈ కథ 1940 నుంచి 1970 వరకు జరిగే పీరియడ్ లో ఉంటుంది. అంటే గోవా ఇంకా పోర్చుగీస్ రూల్ లో ఉన్న టైం నుంచి తర్వాత వచ్చిన మార్పుల వరకు కథ వెళ్తోంది. అందుకే మూవీలో మనకి ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ కార్స్, ఓల్డ్ కాస్ట్యూమ్స్, గన్స్, షిప్స్, అప్పటి అట్మాస్ఫియర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందమైన గోవా బయటికి ఒకలా కనిపిస్తోంది, కానీ ఆ అందం వెనుక క్రైమ్, స్మగ్లింగ్, పవర్, గ్యాంగ్స్టర్స్, ఇంకో డేంజరస్ వరల్డ్ ఉంటుంది. అదే టాక్సిక్ ప్రపంచం. ఇక్కడే అసలు స్టోరీ మొదలవుతుంది. యాష్ పాత్ర పేరు రాయా. ట్రైలర్, టీజర్ చూస్తే రాయా ఒక నార్మల్ గ్యాంగ్స్టర్ కాదు. అతనికి పవర్, కంట్రోల్ కావాలి. అతను ఉన్న ప్రపంచంలో ఎవరిని పూర్తిగా నమ్మలేం, ఎందుకంటే ఎప్పుడు ఎవరు బ్యాటరీ చేస్తారో తెలియదు. అలాంటి ప్రపంచంలో రాయా తనకంటూ ఒక ఎంపైర్ ని బిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది కూడా మాటలతో కాదు, ఫియర్, పవర్, క్రైమ్ తో. కేజీఎఫ్ లో రాకీకి ఒక గోల్ ఉంది, అతను ఎదగాలి, తన తల్లి కోసం ఏదో సాధించాలి. కానీ టాక్సిక్ లో రాయా క్యారెక్టర్ కాంప్లికేటెడ్ గా కనిపిస్తోంది. ఇక్కడ మంచోడు, చెడ్డోడు అనే సింపుల్ డివిజన్ ఉండదు. రాజా ఏ డెసిషన్ తీసుకున్నా దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. అతను పవర్ కోసం ముందుకు వెళ్లే కొద్దీ తన చుట్టూ ఉన్న రిలేషన్షిప్స్ కూడా కాంప్లికేటెడ్ అవుతాయి. అందుకే ఈ కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ట్రైలర్ లో యాష్ కి సంబంధించిన ఫాదర్ కనెక్షన్ డ్యూయల్ రోల్ యాంగిల్ పెద్ద సర్ప్రైజ్ గా కనిపించింది. అంటే యాష్ ఒకే క్యారెక్టర్ లా కాకుండా తండ్రి కొడుకు సంబంధం ఉన్న రెండు షేడ్స్ లో కనిపించే అవకాశం ఉంది. కొన్ని రిపోర్ట్స్ కూడా యాష్ డ్యూయల్ రోల్ లో ఉన్నాడని పేర్కొంటున్నాయి. అయితే ఈ టూ క్యారెక్టర్స్ మధ్య అసలు కనెక్షన్ ఏంటి, వాళ్ళ స్టోరీ ఎలా కనెక్ట్ అవుతుంది, ఇది మాత్రం మూవీలో చూడాల్సిందే. కాబట్టి దీనిపై మనం ఇప్పుడే ఫైనల్ కంక్లూజన్ కి వెళ్ళకపోవడమే బెటర్. నయనతార ఈ సినిమాలో గంగా పాత్రలో కనిపిస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గంగా క్యారెక్టర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. ట్రైలర్ లో కనిపించే కొన్ని మూమెంట్స్ చూస్తే రాయా జీవితంలో ఆమెకు ఎమోషనల్ ఇంపార్టెన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇది కేవలం హీరో హీరోయిన్ ట్రాక్ మాత్రమే అనిపించడం లేదు. రాయా స్టోరీలో ఫ్యామిలీ, పాస్ట్, రిలేషన్షిప్ వీటితో గంగా కనెక్షన్ ఉండొచ్చని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. కైరా అద్వానీ నాదియా పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ లో రాయాతో కైరాకి స్ట్రాంగ్ కెమిస్ట్రీ కనిపించింది. తబాహి సాంగ్ కూడా ఈ ఇద్దరి ట్రాక్ మీద క్యూరియాసిటీ పెంచింది. కానీ నాదియా కేవలం లవ్ ఇంట్రెస్ట్ మాత్రమేనా, లేక రాయా స్టోరీలో ఆమెకి ఏదైనా ఇంపార్టెంట్ రోల్ ఉందా? అది పెద్ద క్వశ్చన్. ట్రైలర్ కూడా పూర్తిగా ఆన్సర్ ఇవ్వలేదు. అందుకే కైరా క్యారెక్టర్ విషయంలో మూవీ మీద క్యూరియాసిటీ ఇంకా ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో ఇంకా పెద్ద క్యాస్ట్ ఉంది. హ్యూమా కురేషి ఎలిజబెత్ గా, తారా సుతారియా రెబేకా గా, రుక్మిణి వసంత్ మెలీసాగా అనే క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. వీళ్ళల్లో ఎవరు విలన్ సైడ్, ఎవరు రాయా సైడ్, ఎవరు బేటరీ చేస్తారు, ఎవరి మీద రాయాకి ట్రస్ట్ ఉంటుంది, ఇవన్నీ స్టోరీలో కీ పాయింట్స్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రుక్మిణి వసంత్ క్యారెక్టర్ మెలిసా గురించి కూడా క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఆమె రోల్ స్టోరీలో ఎగ్జాక్ట్లీ ఎక్కడ కనెక్ట్ అవుతుంది మేకర్స్ పూర్తిగా రివీల్ చేయలేదు. టాక్సిక్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఫస్ట్ మనకు కనిపించేది వరల్డ్ బిల్డింగ్. ఇది ఒక నార్మల్ సెట్స్ లో తీసిన గ్యాంగ్స్టర్ మూవీలా అనిపించదు. 1940 నుంచి 1970s వరకు కంప్లీట్ వరల్డ్ క్రియేట్ చేసినట్టు కనిపిస్తోంది. కాస్ట్యూమ్స్, కార్స్, లొకేషన్స్, గన్స్, క్లబ్స్, క్రైమ్ వరల్డ్ అన్ని కలిసి ఒక ఓల్డ్ స్కూల్ గ్యాంగ్స్టర్ అట్మాస్ఫియర్ అనిపిస్తున్నాయి. దీనికి తోడు గీతూ మోహన్ దాస్ తీసుకున్న డార్క్ విజువల్ స్టైల్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. టాక్సిక్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గీతూ మోహన్ దాస్ అంటే రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్ సినిమా మాత్రమే చేసే డైరెక్టర్ కాదు. ఆమె ప్రీవియస్ ఫిలిమ్స్ లో క్యారెక్టర్ డెప్త్, డార్క్ ఎమోషన్, రియలిస్టిక్ వరల్డ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అందుకే యాష్ లాంటి మాస్ హీరోని ఆమె ఎలా ప్రెజెంట్ చేస్తుందో అనేది టాక్సిక్ లో బిగ్గెస్ట్ క్యూరియాసిటీ. ట్రైలర్ చూస్తే యాష్ ని ఇంకో రాకీలా కాకుండా చాలా డిఫరెంట్ షేడ్ లో కనిపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. యాక్షన్ విషయంలో మాత్రం టాక్సిక్ చాలా పెద్ద స్కేల్లో కనిపిస్తోంది. గన్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, చేజెస్, ఎక్స్ప్లోజన్, గ్యాంగ్ వార్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది జస్ట్ మాస్ ఎలివేషన్ కోసం పెట్టిన యాక్షన్ లా కనిపించడం లేదు. స్టోరీలో పవర్ స్ట్రగుల్స్ కి యాక్షన్ కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. అంటే ఎవరి దగ్గర పవర్ ఉంది, ఎవరు ఎవరిని కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఎవరి మీద అటాక్ చేస్తున్నారు అనే విషయం యాక్షన్ ద్వారా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుంది. టాక్సిక్ కి మ్యూజిక్ విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. ఎందుకంటే యాష్ తో రవి బసూర్ కి ఇప్పటికే కేజీఎఫ్ నుంచి స్ట్రాంగ్ కాంబినేషన్ ఉంది. ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తోంది. టీజర్ లో ఉన్న డార్క్ సౌండ్, ట్రైలర్ లో వచ్చే హెవీ బీట్ ఇవన్నీ సినిమా మూడ్ కి సరిపోయేలా ఉన్నాయి. సాంగ్స్ విషయంలో కూడా వెరైటీ కనిపిస్తోంది. లేడీస్ అండ్ లేడీస్ ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తే తబాహి పూర్తిగా మరో మూడ్ లో ఉంది. మదోష్ కూడా ఇంకో స్టైల్లో ఉంది. అంటే ఆల్బమ్ మొత్తం ఒక టైప్ లో కాకుండా స్టోరీలో డిఫరెంట్ ఎమోషన్ కి తగ్గట్టు ఉండేలా కనిపిస్తోంది. ఈ సాంగ్స్ లో మూవీలో ఉన్న ఫీమేల్ క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నయనతార, కైరా, హుమా, తారా, రుక్మిణి అందరూ కనిపించారు. దీంతో మూవీలో ఫీమేల్ క్యారెక్టర్ జస్ట్ సైడ్ క్యారెక్టర్స్ కాదని ఫీలింగ్ వచ్చింది. అసలు వీళ్ళందరి స్టోరీస్ రాయాతో ఎలా కనెక్ట్ అవుతాయి, అది మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. తబాహి సాంగ్ మాత్రం రాయాకి సంబంధించిన రొమాంటిక్ సైడ్ ని చూపించింది. యాష్, కైరా మధ్య కెమిస్ట్రీ హైలైట్ అయ్యింది.
కానీ టాక్సిక్ మొత్తం సీరియస్ గ్యాంగ్స్టర్ స్టోరీ కాబట్టి ఈ రొమాన్స్ కూడా స్టోరీలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే లవ్, ట్రస్ట్, బెట్రాయల్ ఇవన్నీ ఒక్కదానితో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ సింపుల్ గా హీరో విలన్ లా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాయా ఎదుగుతున్న కొద్దీ అతని ఎనిమీస్ కూడా పెరుగుతారు. స్మగ్లింగ్ రూట్స్, క్రైమ్ సిండికేట్స్, పవర్ఫుల్ పీపుల్ ఇవన్నీ అతని చుట్టూ తిరుగుతాయి. ఒక్కసారి పవర్ చేతిలోకి వచ్చాక దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో పెద్ద ప్రాబ్లం. అందుకే టాక్సిక్ లో పవర్ కోసం ఫైట్ ఒక సైడ్ అయితే ఆ పవర్ ని నిలబెట్టుకోవడం మరో సైడ్. టాక్సిక్ అనే టైటిల్ ఎందుకు? ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. టాక్సిక్ అంటే విషపూరితమైంది అంటే ఈ కథలో ఒక్క వ్యక్తి మాత్రమే టాక్సిక్ అని కాదు, అతను ఉన్న ఎంటైర్ వరల్డ్ టాక్సిక్ అయి ఉండొచ్చు. పవర్, గ్రిడ్, బెట్రా, వయలెన్స్ ఇవన్నీ కలిసిన ఒక డేంజరస్. అందుకే టాక్సిక్ అనే టైటిల్ స్టోరీకి చాలా సూటబుల్ గా అనిపిస్తుంది. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోయింగ్ అప్స్ అంటే లైన్ ఇది మూవీ టైటిల్ లో చాలా ఇంట్రెస్టింగ్ లైన్. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోయింగ్ అప్స్. ఫెయిరీ టేల్ అంటే సాధారణంగా ప్రిన్సెస్, కింగ్డమ్, మ్యాజిక్, హ్యాపీ ఎండ్ ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ టాక్సిక్ లో ఫెయిరీ టేల్ డార్క్ ఫెయిరీ టేల్. ఇక్కడ కింగ్డమ్ కోసం ఫైట్ ఉంటుంది కానీ అది రాజ్యం కాదు, క్రైమ్ ఎంపైర్. ఇక్కడ మాన్స్టర్స్ ఉంటారు కానీ అవి రియల్ మాన్స్టర్స్, మనుషుల్లో ఉన్న గ్రీడ్, ఫియర్, పవర్. అందుకే గ్రోయింగ్ అప్స్ ఫెయిరీ టేల్స్ అనే టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ట్రైలర్ లో కనిపించిన ఫాదర్ సన్ యాంగిల్ వల్ల ఫ్యామిలీ ఎలిమెంట్ కూడా స్టోరీలో ఇంపార్టెంట్ గా ఉండొచ్చని కనిపిస్తుంది. రాయా పాస్ట్ ఏంటి, అతని ఫ్యామిలీలో రిలేషన్ ఎలా ఉంది, అతను ఈ క్రిమినల్ వరల్డ్ లోకి ఎందుకు వచ్చాడు, అతని డెసిషన్స్ వెనుక అసలు రీజన్ ఏంటి, ఇవన్నీ మూవీలో ఎమోషన్ కోర్ అయ్యే అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే టాక్సిక్ ని కేజీఎఫ్ తో కంపేర్ చేయడం కరెక్ట్, ఎందుకంటే రెండిటి వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్. కేజీఎఫ్ ఒక రా మాస్ గ్యాంగ్స్టర్ స్టోరీ, టాక్సిక్ మాత్రం పీరియడ్ సెట్టింగ్, క్రైమ్, ఫ్యామిలీ, రొమాన్స్, ఫర్ బెట్రాయల్ ఇవన్నీ మిక్స్ చేసిన డార్క్ గ్యాంగ్స్టర్ డ్రామాలా కనిపిస్తోంది. అందుకే యాష్ నుంచి మరోసారి రాకీని ఎక్స్పెక్ట్ చేయకుండా రాయాని కొత్త క్యారెక్టర్ గా చూడాలి. సినిమా హిట్ అవ్వాలంటే ఏం కావాలి? టాక్సిక్ కి స్కేల్ ఉంది, యాష్ ఉన్నాడు, బిగ్గెస్ట్ క్యాస్ట్, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి, రవి బజూర్ మ్యూజిక్, గీతూ మోహన్ దాస్ డైరెక్షన్. కానీ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్ స్టోరీ. ఎందుకంటే 3 hours కి పైగా ఉండే సినిమా అని రిపోర్టెడ్ రన్ టైం కూడా. అంత రన్ టైమ్ లో స్టోరీ గ్రిప్ మెయింటైన్ చేయాలి, క్యారెక్టర్స్ కి ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రాయా జర్నీ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడు టాక్సిక్ ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే విజువల్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నా మూవీ ఇంపాక్ట్ తగ్గే ఛాన్స్. ఫైనల్ గా చెప్పాలంటే యాష్ కి ఇది కేజీఎఫ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఎందుకంటే కేజీఎఫ్ వచ్చిన ఇమేజ్ ని రిపీట్ చేయకుండా ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైలర్ చూసిన తర్వాత అయితే టాక్సిక్ లో అసలు స్టోరీ ఏముంటుంది అనే క్యూరియాసిటీ మాత్రం బాగా పెరిగింది. ఇప్పుడు రిలీజ్ అయ్యాక రాయా కథ మనల్ని ఎంతవరకు కనెక్ట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం టాక్సిక్ థియేటర్ రిలీజ్ డేట్ గా August 26, 2026 ఉంది. మరి నీకు టాక్సిక్ ట్రైలర్ లో ఏ సీన్ ఎక్కువగా నచ్చింది? ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందా లేదా? నీకేమనిపిస్తుందో కమెంట్స్ లో చెప్పు మావా. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయి మావా.